పొద్దున నీ ఆస్తి నా ఆస్తి కూడా రాసిచ్చేయమంటావు ఏందా అని అడిగాడు ఆయన జడ్జి గారు. ఏమనాలో అర్థం కాక. అలహాబాద్ హైకోర్టే మాదన్నారు, పార్లమెంట్ మాదన్నారు. ఇట్లాగా ఇది సక్రమంగా ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం రాలా. స్వతంత్రం వచ్చే నాటికి 4 లక్షల ఎకరాలు ఉన్నటువంటి ఆస్తి 8 లక్షల ఎకరాలకు ఎక్కడి నుంచి వచ్చింది? టోటల్గా ఇప్పుడు 11 లక్షల ఎకరాల దాకా ఉంది దగ్గరగా. బిల్డింగులు అన్నీ కలిపితే ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇట్లాగా నలిగిపోయిన వాళ్ళు ఎవరు? ఇందులో ఇంకో జోక్ తెలుసా మీకు? ఎక్కువ నష్టపోయిన వాళ్ళు ముస్లింలు. ఓ ముస్లింలు 50 మంది ఉన్న చోట ఇది మాదే అంటారు, మా తాతదే అంటారు, వక్ఫ్ ఆస్తి అంటారు, మీరందరూ డబ్బులు కట్టమంటారు. ఇప్పుడు పోయి వక్ఫ్ ఆస్తి కాబట్టి వాళ్ళకి ఏమైనా డబ్బులు లేకుండా చేస్తున్నారా? లేదు. ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నది ఈ బిల్లు? వక్ఫ్లో ఆస్తిలో ఉన్న పేదవాళ్ళకి ఆస్తి మీద హక్కు కల్పిస్తామంటుంది. అంటే వక్ఫ్ ఆస్తి పేద ముస్లింలకు పంచచ్చు అంటుంది. దాన్ని మంచిదే కదా, ముస్లింకే పంచమంటుంది, వేరే మతానికి అంటలా. అమ్మేసుకోమని చెప్పట్లా. మళ్ళీ అమ్మేసుకోమంటే అది అమ్ముకుని మళ్ళీ రేపు పేదోడు అవుతాడు అనుకోవచ్చు. ఓ పర్మనెంట్ పట్టా వస్తుంది వాళ్ళకి, వాళ్ళు బతకడానికి ఒక అవకాశం వస్తుంది. దీంట్లో హిందువులకి జరిగే ప్రయోజనం ఏంటి? అసలు ప్రయోజనం అంతా ముస్లింలకే కదా. ఇప్పుడు కొత్త సిస్టంలో ఏంటయ్యా అంటే కలెక్టర్కు ఉన్న ఆ అధికారాలు, అంటే కలెక్టర్ ఖచ్చితంగా ఇది అమలు చెయ్యాలి అని కాకుండా వీళ్ళు ఏదైతే వక్ఫ్ ఆస్తి అని చెప్తారో, మా తాతో ముత్తాతో చెప్పారంటారో, ఆ కాగితం పట్టుకొచ్చి నిరూపించుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. కలెక్టర్ దాన్ని ధృవీకరిస్తాడు రెవెన్యూ అధికారిగా, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా.